రాత్రి 1 గంట. ఒక కుటుంబానికి అది సాధారణ రాత్రి కాదు, జీవితాన్ని మార్చేసిన క్షణం. అకస్మాత్తుగా స్ట్రోక్ రావడంతో పరిస్థితి అత్యవసరంగా మారింది. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఎంతో విలువైనది. ఆ సమయంలో రోగి భార్య వెంటనే మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ను సంప్రదించారు. ఆసుపత్రి బృందం వెంటనే స్పందించింది. కొద్ది సమయంలోనే డాక్టర్ ఆసుపత్రికి చేరుకుని చికిత్సను తక్షణమే ప్రారంభించారు. బాడీ స్థితి మాత్రం చలనం లేదు, జస్ట్ లోపల మాత్రమే తెలుస్తోంది. అక్కడ మెడికల్ వాళ్ళు ఇమ్మీడియట్గా అనిరుద్ధరావు దేశముఖాన్ని ఇమ్మీడియట్గా పిలవడం, ఆయన అర్ధరాత్రి 2 స్పీడ్గా రావడం, తర్వాత వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ తీసిన తర్వాత ఇంజక్షన్ చేయమనాలని చెప్పడం, ఇంజక్షన్ చేయడం, తర్వాత మళ్ళీ సర్జరీ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీయడం, ఇవన్నీ ఒక 4 hours లో జరిగిపోయినాయి. మిడ్నైట్ 12 o'clockకి స్ట్రోక్ సిమ్టమ్స్ కనిపిస్తే మేము మెడికవర్ ఎమర్జెన్సీ 24/7 కాల్ చేశాము. అంబులెన్స్ మాకు 15 minutesలో వచ్చింది. వాళ్ళు అసలు డిలే చేయకుండా ట్రీట్మెంట్ అనేది తొందరగా స్టార్ట్ చేసేశారు. ఈ లోపల డాక్టర్ అనిరుద్ధరావు దేశ్ముఖ్ గారికి కాల్ చేశారు. ఆయన కూడా అసలు అది మిడ్నైటా లేదా మార్నింగ్ అన్నట్టు చాలా తొందరగా వచ్చేసి ట్రీట్మెంట్ అనేది వెంటనే స్టార్ట్ చేసేసారు. ట్రీట్మెంట్ మొత్తం అయిన తర్వాత మేము కంగారు పడుతున్నాము, కానీ డాక్టర్ గారు మమ్మల్ని కూర్చోపెట్టి అసలు ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లం ఏం లేదు, రొటీన్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు, ఒక 1 week లోపల అని చెప్పారు. స్ట్రోక్ చికిత్సలో సమయానికి అందిన వైద్యం ప్రాణాలను కాపాడటమే కాకుండా జీవితానికి కొత్త ఆశను కూడా అందిస్తుంది. నిపుణులైన వైద్య బృందం, వేగవంతమైన నిర్ణయాలు, సమర్థవంతమైన చికిత్స ఫలితంగా రోగి కేవలం 1 రోజులోనే కోలుకోవడం ప్రారంభించారు. లెఫ్ట్ సైడ్లో నెక్లో ఉన్న బ్లడ్ వెసల్లో టేర్ ఉంది. ఆ టేర్ వల్ల ఆ బ్లడ్ క్లాటింగ్ అయ్యి అక్కడ ఫ్లో మొత్తం ఆగిపోయి స్ట్రోక్ వచ్చింది. సో వెంటనే మనం ఆ క్లాట్ తీసేసి అక్కడ 2 స్టెంట్లు వేసాం. స్టెంట్ వేస్తే ఆ టేర్ సీల్ అయిపోయి బ్లడ్ ఫ్లో మళ్ళీ రిస్టోర్ అయిపోయింది. మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే స్ట్రోక్ వచ్చినా కూడా యాంజియోగ్రామ్లో మనకి టేర్ కనపడింది. అప్పుడు మనం అనుకున్నాం టేర్ ఎందుకు వచ్చిందని. అప్పుడు పేషెంట్ ఫుల్లీ కాన్షియస్ అయిన తర్వాత వెన్ వీ అగైన్ ఆస్క్డ్ పేషెంట్ ఎగ్జాక్ట్లీ ఏమైందని, అప్పుడు ఆయన చెప్పారు దట్ ఆ రోజు రాత్రి అరౌండ్ 8 o'clock ఆయన బయట రోడ్డు ఉన్నప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యి బైక్ మిర్రర్ ఆయన నెక్లో తగిలిందని. ఆ తగలటం వల్ల ఆ మైల్డ్ ఇంజరీ వల్ల టేర్ వచ్చింది. సో దీంట్లో ఐ రియలీ అప్రిషియేట్ దట్ ఫ్యామిలీ మెంబర్స్ ఇమీడియట్లీ అరౌండ్ 12 o'clock పేషెంట్ని తీసుకొచ్చారు అండ్ వీ వర్ ఏబుల్ టు డయాగ్నోస్ అండ్ క్విక్లీ గివ్ ద ట్రీట్మెంట్ అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆఫ్ సిమ్టమ్ ఆన్సెట్ మనం బ్లడ్ ఫ్లో రిస్టోర్ చేయగలం. అండ్ దాని తర్వాత పేషెంట్ బికేమ్ కంప్లీట్లీ నార్మల్. ఈవెన్ ఆఫ్టర్ 1 month నౌ పేషెంట్ ఈస్ ఫుల్లీ ఫంక్షనల్. ఆయన పనికి వెళ్తున్నారు. దెర్ ఇస్ నో వీక్నెస్ అండ్ నో డెఫిసిట్ ఇన్ ద స్పీచ్. ఈ రోజు ఆయన తన రోజువారీ జీవితాన్ని సంతోషంగా, స్వతంత్రంగా కొనసాగిస్తున్నారు. ఈ కథ ఒక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తుంది. స్ట్రోక్ వచ్చినప్పుడు సమయానికి స్పందించడం జీవితాన్ని మార్చగలదు. మెడికవర్ హాస్పిటల్స్, నమ్మకమైన అత్యవసర వైద్యం, నిపుణులైన స్ట్రోక్ కేర్, మెరుగైన ఫలితాలు.